రేషన్ బియ్యం కోసం ఓడిసి మండల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జంబులవాండ్లపల్లికి చెందిన గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. నిరుపేదలకు రేషన్ బియ్యం ఇవ్వకుండా డీలర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. రేషన్ బియ్యం ఇవ్వకుండానే షాప్ మూసేసి బియ్యం అయిపోయాయంటూ రేషన్ డీలర్ చెప్తున్నాడని, మాకు రావాల్సిన రేషన్ బియ్యం ఇప్పించండి తహసీల్దార్ గ్రామస్తులు వేడుకున్నారు. వెంటనే తహసీల్దార్ స్పందించి న్యాయం చేస్తానని చెప్పడంతో గ్రామస్తులు వెనుదిరిగారు. మాకు బియ్యము కోటాకి ఇట్లే చేస్తుంటారు. నెల మేము ఇప్పటికి 2 సార్లు వచ్చినాము. ఇటుకి ఎప్పుడు వచ్చినా బియ్యము 10 గంటల దాకా ఇస్తారు, మళ్ళీ అయిపోయినాయి అంటారు. బియ్యంతో మాకు చాలా ఇబ్బంది పెడుతుంటారు. మా ఊరికి స్టోర్ వచ్చేటట్టుగా ఎట్లన్నా కానీ ప్రయత్నం చేయండి మేడం. ఈ ముసలి వాళ్ళు పిల్లలు అందరూ వచ్చినారు. ఇప్పుడు ఈసారికి 2వ సారి మేడం ఇటుకు రావడం. మేము మాకేమన్నా న్యాయం చేయండి మేడం. ఈసారి మా ఊరికి కానీ స్టోర్ ఇవ్వకుండా పోతే మేము చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ దగ్గర ఫ్యాక్ట్ చేసి మీ విషయంతో బయట చెప్తాము. మాకైతే ఏమైంది కానీ మమ్మల్ని ఏం చేయలేదు. మీరు ఓటర్లు మాత్రమే మీరు ఏమని అంటే సరే చూద్దాం పోతారమ్మా. ఇది మీకు న్యాయమా ధర్మమా తల్లి? ఇంతకన్నా మేమేం చేయలేమ్మా. చూడమ్మా, గుడ్డోళ్ళు, బిడ్డెత్తుకుంటోళ్ళు, గుడ్డోళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, కూటికి లేని వాళ్ళు, కూలి బాలు వీళ్ళంతా ఉంటారు తల్లి. అయ్యా సార్, మన సార్ నమస్కారం సార్, నీకు దండము. గ్రామం వద్దన్నా, పల్లె వద్దన్నా, కార్యకర్తలు వద్దన్నా, మెయిన్ కార్యకర్తలు వద్దన్నా నువ్వు ఉండా ఈ స్టోరీ ఇవ్వమని. ఈ పొద్దు ఇచ్చేసినావు మెట్లు నాకు మాకు మంచి సేవ నీకు నైనా. ఇది ధర్మం ఉంది, బాగుంది నైనా. ఇది నమస్కారం అయినా. నీకు 30 ఏళ్ళు సేవ చేసిన దానికి మంచి మా పాట చెప్తాడు తండ్రి. ఏ తమాషా అనుకుంటే కార్యకర్తలు అంటే ఇందుకు జనాలు అంటే అంత సులకన ఉందా మీకు? ఇప్పుడు ఇదే విషయమా మేము కానీ నువ్వు కానీ యాక్షన్ తీసుకోకపోతే చైర్మన్